సతీ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయని మీరు చెప్తున్నారు. సో వాటిని ఎలా తీసుకోవాలని అధికారులకు చెప్పారు? ఓటు మా ఈవీఎం వచ్చేసి గోడకు ఆనుకొని పెట్టిర్రు. ఆ 1 నెంబర్ ప్రాపర్ కనిపిస్తలేదని చెప్పడం జరిగింది. నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్లస్ ఓటర్ మహాశైలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఇమీడియట్గా బయటకు వచ్చి ఓట్లు వేసుకోండి, ప్రాపర్గా యూజ్ చేసుకోమని తెలియజేసుకుంటాం. సార్, ఇక్కడ కొంతమంది ఓటర్లు కూడా వచ్చి కొన్ని కంప్లైంట్స్ చేశారు. అక్కడ గుర్తులు అనేవి ఇక్కడ స్టార్టింగ్లో పెడుతున్నారు, ప్రలోభాలకి గురి చేస్తున్నారని కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. మరి వీటిని ఎలా రెక్టిఫై చేయాలని చెప్పి? డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. దాన్ని ఎవరు పెట్టిననేది నాకు కూడా తెలియదు మరి. బట్ ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఓటు అందరు యూజ్ చేసుకునే ఇది ఉన్నది మన అందరికి కూడా. కాబట్టి ప్రాపర్గా వచ్చి యూజ్ చేసుకోండి. అలాంటి ప్రభావాలకు మీరు లోన్ కావద్దు. ఎందుకంటే వాళ్ళు విచ్చలవిడిగా పైసలు చేసి గల్లీలలో ఉండేసి ఓట్లకు పోయేటప్పుడు కూడా పైసలు ఇచ్చి ఓటర్లకు ఇస్తున్నారని తెలిసింది. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి చేస్తే మనకు ముందు మన పిల్లలకు భవిష్యత్తుకి చూసుకున్నట్టు